హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ నువ్వులతో పచ్చిపులుసు అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చిపులుసు. ఎప్పుడు చేసుకునే పచ్చిపులుసు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి, చాలా బాగుంటుంది పచ్చిపులుసు కూడా. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోండి. నువ్వులు, జీలకర్ర, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నువ్వులు అనేటివి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నువ్వులతో చేసే పచ్చిపులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వులు అయితే ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఫ్రై గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. చిల్లీస్ అయితే ఫ్రై అయిపోయండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు జ్యూస్ తీసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకొని ఇప్పుడైతే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జార్ తీసుకొని నువ్వులు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు రసంలో నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వేయించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు స్లీప్స్ యాడ్ చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నువ్వుల పచ్చిపులుసులో దీన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.